ఈ 52,000 కోట్ల రూపాయలు మీరు ట్రాన్స్పరెంట్గా ఖర్చు పెడుతున్నారా? ప్లీజ్ చెప్పండి. ఇది సద్వినియోగపడుతుంటే మీరు తల తాకట్టు పెట్టో, లేక మోడీ గారు మీ అవసరం మోడీ గారికి, మోడీ అవసరం మీకు ఉంది కాబట్టి ఆయన అప్పిప్పించే కార్యక్రమంలో ఆయన ఉంటే మీరు తీసుకొస్తే ఏం చేస్తున్నారండి? అప్పుని ఎంత అంచనాలు పెంచేస్తున్నారు? అప్పుడు 48,000 కోట్ల రూపాయలు మీరు టెండర్లు పిలుద్దాం అనుకున్నటువంటి టెండర్లని ఇవాళ 77,000 కోట్ల రూపాయలకి పిలుస్తున్నారు. ఎందుకు అంచనాలు పెంచారండి? అప్పుడు శాసనసభకి మీరు ఎంత ఖర్చు పెట్టాలనుకున్నారు, ఇప్పుడు శాసనసభకు ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారు? అప్పుడు 2,271 కోట్ల రూపాయలు శాసనసభకు ఖర్చు పెట్టడానికి అంచనా వేశారు. ఇవాళ టెండర్లు ఎంత పిలిచారండి? అదే శాసనసభకి 4,689 కోట్ల రూపాయలు. అప్పటికి ఇప్పటికీ సిమెంటు, ఐరన్ ధరలు తగ్గినప్పటికీ కూడా ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మీరు అప్పు తీసుకొచ్చి అమరావతి నిర్మాణం కాదు దోపిడీకి మీరు పాల్పడుతున్నారు అనే విషయాన్ని ప్రజలకు అర్థం కావాలనేటువంటి అంశం మీద నేను చెప్పదలుచుకున్నాను. ఈ రకంగా అదే జాతీయ రహదారులు 20 కోట్ల రూపాయలండి కిలోమీటర్కి. ఇవాళ ఎంతండి? అక్కడ 50 కోట్ల రూపాయల కిలోమీటర్కి. దోచేద్దామని, కాంట్రాక్టుల ద్వారా దోచేద్దామని, అంత దోపిడీ చేయాలనేటువంటి దృక్పథం తప్ప అమరావతి లాంటి ఒక మహాపట్టణాన్ని నిర్మించాలనేటువంటి చిత్తశుద్ధి మీకు లేదు. కమిట్ అయిపోయారు, దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు.